నేల డబ్బు నేలకే. నీతి కథ విందాం రండి. ఒక గ్రామంలో కొందరు పాల వ్యాపారులు ఉండేవారు. ఆ గ్రామానికి సమీపంలో ఉన్న పట్టణానికి పాలు అమ్మడానికి వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒక వ్యక్తి పేరు అర్జున్రావు. అతడు చాలా దురాశపరుడు. అతడు ఎక్కువ డబ్బు సంపాదించడానికి పాలల్లో సగం నీళ్లు కలిపేవాడు. ఒకరోజు నెలలో అమ్ముడుపోయిన పాల డబ్బుతో ఆ పాలవాళ్ళు ఇంటికి వస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళేదారిలో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. వాళ్ళు అక్కడికి చేరేటప్పటికీ మధ్యాహ్నం సమయం అయిపోయింది. ఎండ బాగా ఉంది. అందరూ తమ బట్టలు ఒడ్డున పెట్టి నదిలో స్నానం చేయసాగారు. ఇంతలో ఒక కోతి వచ్చింది. అది అర్జున్రావు బట్టల నుండి రూపాయలు ఉన్న సంచిని తీసుకొని అక్కడ ఉన్న చెట్టుపైకి ఎక్కేసింది. ఒక కొమ్మపై కూర్చొని సంచిలోనే ఉన్న నాణేలను తీసి నదిలో విసిరివేయడం చేస్తూ ఉంది. అర్జున్రావు అది చూసి కేకలు వేశాడు. తన బట్టలను కాపాడుకుంటూ సంచిని విడిపించడానికి కోతి వెంట పరిగెత్తసాగాడు. ఆ కోతి సంచిని విసిరేసి పారిపోయింది. కానీ అప్పటికే చాలా నాణేలను నీటిలోకి వేసేసింది. అర్జున్రావు వచ్చి డబ్బును లెక్కపెట్టి చూసుకుంటే సగం నాణేలు మాత్రమే ఉన్నాయి. ఇంటికి తిరిగి వచ్చే సమయంలో అర్జున్రావు తన అదృష్టాన్ని నిందించుకుంటూ తన తోటి వారితో ఇలా వాపోయాడు. చూడండి, నా నెల సంపాదనలో సగం నీళ్ళలో మునిగిపోయింది అన్నాడు. అప్పుడు వారు ఇలా అన్నారు, నువ్వు నీళ్ళ నమ్మి ఎంత సంపాదించావో ఆ సొమ్ము నీళ్ళలోనే పోయింది. నిజమైన పాల సొమ్ము ఏదో అది మాత్రమే మిగిలింది. పాపపు సంపాదన ఎన్నటికీ నిలవదు. మా బట్టల సంచులు పక్కనే ఉన్నప్పటికీ ఆ కోతి వాటిని తాకనే లేదు కదా. అప్పటి నుండి అర్జున్రావు పాలలో నీళ్ళను కలపడం మానేశాడు. నిజాయితీగా వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. చూసారుగా పిల్లలు, దీనిని బట్టి మీకు ఏమర్థమయ్యింది? దీనిని బట్టి నీకు ఏమర్థమైందో తెలుసా? మోసం చేసేవాడికి మోసం జరుగుతుంది అని అర్థమయ్యింది. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కథల కోసం ఎదురు చూడండి. మీకు ఈ కథలో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.